హాయ్ అండి, కేజీ మటను ఎలా చేయాలో చూపిస్తాను తెలంగాణ స్టైల్లో. కేజీ మటన్ కదండి ఇది, దీనికి తెలంగాణ స్టైల్లో చేసి చూపిస్తాను. స్పూన్ పసుపు, మూడు చెంచాల కారం అండి, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా, ఒక స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్, ఇవన్నీ కలిపి కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలండి. మసాలాలు ఏమి లేకుండా మటన్ తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. అన్ని మసాలాలతోనే కాదు, మసాలా లేకుండా కూడా చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో మనం చూపించాను కదండి, రెడ్గా ఉంది మటను. అలా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు మటను, మంచి మటను. మామూలుగా కొంతమంది మోసం చేస్తుంటారు, అలా కాకుండా మనం చూసి ఫ్రెష్గా ఉన్న మటనే తెచ్చుకోవాలండి. తర్వాత ఇది కుక్కర్లో వేసేసుకొని ఒక 8 విజిల్స్ పెట్టుకోవాలండి. మటన్ బాగా ఉడకాలి కదా. మటన్ ఉడికిన తర్వాత తీసి ఎలా చేయాలో చూపిస్తాను. కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. పెట్టుకున్నప్పుడు కూడా కుక్కర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక్కొక్కసారి తెలియకుండానే ఆవిరి ఎక్కువైపోయి పేలుతూ ఉంటాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను వేరే ప్రాసెస్. మటన్ పెట్టేసాం కదా, ఇప్పుడు చపాతీలు చేసుకుంటున్నానండి. మటన్ చపాతీ చాలా బాగుంటుంది కాంబినేషన్, అందుకే చపాతీ చేస్తున్నా. విజిల్ అయిపోయే వరకు చపాతీస్ కూడా అయిపోతాయి.
మటన్ ఇలా ఉడకాలండి. మంచి ఒక 8-9 విజిల్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి కాలిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి, మనం అందులో వేసాం కదండి 2 స్పూన్స్, ఒక స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇందులో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేగాక ఆనియన్స్, కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. పాతకాలంలో ఎలాంటి మసాలాలు వాడకుండా చేసేవాళ్ళు కదండి, అలాగే చేస్తున్నాను. చాలా బాగుంటుంది మసాలాలు ఏవి వాడకుండా. మటన్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా వేసుకోవాలండి పసుపు. ముందు మనం అందులో వేసి ఉడికించాం కదా, అయినా కూడా కొంచెం వేసుకోవాలి. ఇందులో కలర్గా ఉంటుంది మంచిగా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులోనే టమాటాస్ వేసుకున్నాము. ఇది బాగా మగ్గిన తర్వాత మటన్ వేసేసుకొని కలిపేసుకోవడం. కొంచెం 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మటన్ వేసి ఉడికిచ్చేసేసి దించేయడం అంతే. ఎలాంటి మసాలాలు లేని పాతకాలం వంట మటన్ కర్రీ. మగ్గిపోయింది కదండి, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ వేసేద్దాం ఇందులో. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని కడిగి పోసేసుకోవాలి, గ్రేవీకి సరిపోదా. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకొని దించేస్తే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడికిద్దాం. అయిపోయిందండి, ఇంకా ఆపేసుకోవచ్చు. మటన్ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో తినేసి వేడి వేడి మటన్ కర్రీ, చపాతీ. సూపర్ ఉందండి, బాగుంది. చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.